కృపగల ప్రేమగల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటూ గొప్ప భక్తుడైన బిల్లీ గ్రహం గారి అనుభవాల్ని వారి యొక్క జీవితాన్ని తెలుసుకుందాం. అది మనకు చాలా స్ఫూర్తినిస్తుంది. మరి మన ఆత్మీయ జీవితానికి చాలా చాలా మేలుకరంగా ఒక్కొక్కరి జీవితాన్ని నీతివంతుల యొక్క విశ్వాస వీరుల పట్టిక మనకి పాఠాలు నేర్పినట్టుగానే జీవితాలు ఈ తరంలో ఉండే జీవితాలు మనకి చాలా స్ఫూర్తినిస్తాయి. అయితే మరి నీ పని ఇతరుల మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటేనే మనకు నిజమైన ఆనందం వస్తుంది. గొప్ప ప్రార్థన ఓర్పు నేర్పిస్తుంది. కుటుంబం అనేది ఒక మనుషులు కలిసి ఒకరితో ఒకరు ప్రేమను పరిచయాలని పంచుకునేది. ఒకరినొకరు ప్రేమిస్తే ఇల్లు పూల తోటగా అందంగా ఉంటుంది. కానీ సామరస్యం లేకపోతే తోటను నాశనం చేస్తే తుఫాన్ లాంటిది అవుతుందని గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా కుటుంబ జీవితాన్ని దేవుడిచ్చినటువంటి చక్కని బహుమతిగా తీసుకోవాలి. ప్రతీకారం కోసం ఎప్పుడూ చూడకూడదు. బాధపెట్టిన వారి చివరికి వారు అనుభవిస్తారు. ఒక క్షణం ఒక రోజున మారుస్తే ఒక రోజు జీవితాన్ని మారుస్తుంది, మరొక జీవితం ప్రపంచాన్ని మారుస్తుంది. ప్రేమ అనేది ఒకరి అంతరంగిక ఆత్మ మరొకరికి బహుమతి కాబట్టి పరిపూర్ణంగా ఇద్దరు ఉంటారు. మరి ద్వేషంతో ఆగిపోదు, కానీ ప్రేమ ద్వారా మాత్రమే శాశ్వతమైన అనుభవాలను పొందగలము. 1000 వ్యర్థమైన పదాల కంటే శాంతి కలిగించే ఒక్క పదమే మేలు. ధ్యానం ఏకాంతంగా ఆనందించాలి, మరి సంతోషంగా ఉండాలి, అన్వేషకులు కావాలి. పగతో కూడిన ఆలోచన లేని వారిగా ఉంటేనే శాంతి పొందుతావు. శాంతి లోపల నుండే వస్తుంది, దాన్ని వెతికితే రాదు. గతాన్ని భగవంతుని దయకు, వర్తమానాన్ని ఆయన ప్రేమకు, మరి భవిష్యత్తును అతని సంరక్షణకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలి. వాక్యం మనలో ఉండాలంటే మనం దాన్ని చదవాలి, ధ్యానించాలి, గుర్తుంచుకోవాలి, అధ్యయనం చేయాలి. ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా బలపడిపోతాం. డేవిడ్ జెరమయా గారు అన్నారు. మరి దేవుని నుండి గొప్ప విషయాలు ఆశించు, గొప్ప విషయాలు ప్రయత్నించు అని విలియం కేరీ గారు అనే మాట పదే చెప్తూనే ఉన్నాను. దేవుడు తన చిత్తం ఇతరులకు తెలియజేయడానికే తన వాక్యం బోధించే బాధ్యత మనకు అప్పగించాడు. దాన్ని అనుకూలంగా బోధించడం కాదు, దేవుని చిత్తాన్ని స్పష్టంగా ఇతరులకు చెప్పాలి. త్వరగా నిష్కారణంగా కోప్పడే ప్రతి క్రైస్తవుడు దాని తగ్గ విలువ చెల్లించాలి. కోపంగా మాట్లాడకూడదు. సాత్వికమైన మనసుతో కృపాసహితంగా మన మాటలు ఉండాలి. ఒక పాపానికి చోటిస్తే అది అనేక పాపాలు తలుపు తెరుస్తుంది. బైబిలు ప్రపంచంలో ఉత్తమ వ్యక్తులు తయారు చేస్తుంది. మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వంగా వచ్చి ఆరాధనకు ముందు ప్రార్థిస్తే పరిశుద్ధమైన సర్వశక్తుని సన్నిధి ఆరాధనలో ప్రవళ్ళు తొక్కుతుంది, ఉద్యమము ఉద్భవిస్తుంది. మన రాకడ గురించి మన కీర్తనలు పాడతాం, రాకడ గురించి మనం బోధిస్తాం. విషాదమైనంటే ఆయన ఎప్పటికి రాడు అన్నట్టుగానే నిర్లక్ష్యంగా జీవిస్తాం. అది తగదు. దేవుని మహిమ ఈ తరాన్ని ఆక్రమించడానికి మరి చూడాలనుకునే భక్తులు కోరుకుంటారు. మరి ఈ రకమైన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ బిల్లీ గ్రహం జీవితంలో ఆయన సూక్తులు, ఆయన జీవితాన్ని మరి ఈ దినాన్న మరి సందేశంలో చెప్పడం జరుగుతుంది. అయితే మన జీవితాలని నిండిన జీవితాలు, మరి ప్రకాశించే జీవితాలు, మరి పరిమళం ప్రసరించే జీవితాలు, ఉపయోగపడే జీవితాలుగా ఉండాలని ఒక భక్తుడు చెప్పిన మాటల్లో మరి ఉజ్జయ చనిపోయిన తర్వాత యెషయా 6:6 పరిశుద్ధులని పొగడపడుచున్నటువంటి కెరూబుల యొక్క కేకలు విన్నటువంటి యెషయాకి దర్శనం అప్పుడు తన పాపాన్ని గుర్తుంచుకుంటాడు కదా. అప్పుడు ఆ నోట అది అంచుల వరకు నిండినటువంటి వస్త్రాలు చూస్తారు. అది వెలుగు వస్త్రము. మరి అటువంటి అనుభవాలు మనకి, ఆ దర్శనాలు మనకి ఉత్తేజాన్ని, వెలుగును మన హృదయాలు నిండా నింపుతుంది. ఆత్మ మూలంగానే నివాస్తవంగా ఉంటానికి కట్టబడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా నింపబడిన అనుభవాలతో సంపూర్ణంగా జీవించడానికి ఆశపడాలి. మరి ఎందుకంటే ఆయన సన్నిధి గొప్ప పెన్నిది కదా. మరి దేవుని జ్ఞానంతో మన శరీరం, మన జ్ఞానంతో మొత్తం భూమి నింపబడాలని హబక్కూకు 2:14 చెప్పాడు. అంతేకాదు జ్ఞానంతో నింపబడి వెలుగుతో మహిమకరంగా ఉన్నట్టుగానే మరి అత్తరు పగలగొట్టినప్పుడు మరి
పాదాల చెంత పెట్టినప్పుడు సువాసన అంతా గది నిండిపోయిన అనుభవాలు మనకు ఉండాలి. సువాసన విరజిల్లే అనుభవాలు మనకు ఉండాలి. అదే రకంగా మరి రాతి బాణలు నింపబడినప్పుడు నిండుగా నింపబడ్డాయి. అప్పుడు ఆజ్ఞను పాటించినప్పుడు నోరెత్తకుండా నీరుని ఖాళీగా ఉండే మన జీవితాలు అద్భుతాలతో ద్రాక్షారసం నింపబడినట్లుగా రుచికరంగా మాధుర్యంగా మన జీవితాలు మారిపోతాయి. అటువంటి జీవితం మనం కోరుకుందాం. మరి వెలుగుతో నింపబడాలి, మహిమతో నింపబడాలి, నిండుగా ఉండాలి. మరి మరి పరిమళగా సువాసనగా అత్తరులా మన జీవితాలు మన సత్క్రియలు వ్యాపించాలి. మరి ఖాళీగా ఉండి నింపబడిన అనుభవంతో మాధుర్యంగా ఇతరులకు ఉపయోగపడాలి. అట్టి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించగాక. ఆమేన్. ప్రభు నామంలో ఈనాటి విశ్వాసుల మరి జాబితాలో ప్రముఖుడైన బిల్లీ గ్రహాం గారు నేటి తరంలో ప్రముఖమైన సేవ చేసినటువంటి గొప్ప ప్రపంచ వక్త బిల్లీ గ్రహాం గారి గురించి తెలుసుకుందాం. బిల్లీ గ్రహాం గారు బాగా చెప్తారు, మంచి స్పీకర్ అని మనం తెలుసుకుని ఆత్మజాగర్ అనుకుంటాం. కానీ ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర మాత్రమే మనం పూర్తిగా తెలుసుకుంటే ఆయన ఔన్నత్యాన్ని, ఒక వ్యక్తి జీవితంలో తన తరంలో ఎంత గొప్ప సేవ చేయగలిగాడో ఆ స్ఫూర్తి విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోగలం. బిల్లీ గ్రహాం గారు 20వ శతాబ్దంలో మరి బోధకుడిగా ఉన్నారు, పరిచర్య. అయితే ఆయన చెప్పింది ఏమనగా, నా జీవితంలో ప్రముఖ ఆశయం ఏదనగా క్రీస్తు చెప్పిన సందేశాన్ని స్వచ్ఛందంగా అమలు చేయాలని, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి క్రీస్తు రక్షకుడిని ప్రకటించాలి, మారు మనసు పొందాలని హెచ్చరిస్తూ ఉన్నాయి. గతంలో 1910వ సంవత్సరంలో గొప్ప దైవజను చెప్పిన దైవ సందేశము యవనుల్లో నా గుండెల్లో మారు మ్రోగేది. ప్రప్రథమంగా నేను ప్రసంగించిన ప్రసంగాల్లో ప్రపంచ కాంగ్రెస్ ఆశయము ఉద్యమం గురించి ఏదనగా 60 దశాబ్దాల క్రితమే మన ప్రతి సంఘము క్రీస్తు భక్తితో ఉజ్జీవంతో నింపబడాలనేది అది అర్జెంటుగా విధిగా ఆచరించవలసిన విధి అని విజ్ఞప్తిగా తెలిపారు. ఇది చెప్పిన దైవజనుడు ఎడిన్బర్గో గారు. కోత విస్తారంగా ఉందనే నినాదం కొత్త కాదు. ఎన్నో సంవత్సరాల క్రితమే నగ్న సత్యము, పనివారు లేవాలి, రావాలి, త్వరపడాలి. మానవ జీవితం నిర్ణయించేది ప్రతి తరంలో దైవభక్తిలో సాగుటయే. బ్రతికిన మనకు ఈ బాధ్యత ఉంది. మనకు దేవుడిచ్చిన సదవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని, తలాంతులను సరిగా సద్వినియోగం చేయగలుగుతున్నామో లేదో ఆలోచించి క్రియాచరణలో పెట్టే సమయంలో నిన్న కాదు నేడే అని గుర్తించుకోవాలని హెచ్చరిస్తున్నారు. క్రీస్తు సందేశం తరతరాల్లో నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉంటుంది. మారినవాడు అన్ని కాలాల్లో ఒకే రీతిగా ఉండేవాడు దేవుడు. మన శారీరక ఆత్మీయ అవసరాలు కూడా మారవు. మనం ఉపయోగించే పద్ధతుల్లో మార్పు ఉంటుంది. మారుతున్న లోకంలో అవసరాలు బట్టి మన దృక్పథం కూడా మారాలి. తరాలు అంతరం అనే వంతును దాటు తప్పదు. ఏ తరానికైనా ఎట్టి పద్ధతిలో సువార్త బోధించాలో దైవ జ్ఞానంతో సంసిద్ధం కావాలి. ఈ తరంలో దేవుడే మనకు గొప్ప వనరులు అందిస్తున్నాడు. గతంలో కన్నా ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. ఫోన్లు, సెల్ ఫోన్లు, ఐఫోన్లు, టీవీలు, మరి ఈ సెటిలైట్, మరెన్నో వాహనాలు వచ్చాయి. అయితే సినిమా రంగాలు ఎన్నో మార్పులు వచ్చాయి. ఇవన్నీ సువార్తీకరణలో ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో మనం స్పష్టంగా తెలుసుకుని గ్రహించుకోవాలి. క్రీస్తు కొరకు సేవ చేయాలి. నా జీవితంలో నేను నేర్చుకున్న మరొక సత్యం ఏమనగా, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే మిగిలినవన్నీ ప్రభు మనకు దయచేస్తాడు. నాకు చాలా నిర్దిష్టమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి. అవి ఎన్నడూ చెక్కు చెదరవు. నా జీవితం పట్ల దేవుని పిలుపు నా కర్తవ్యము. ఇదే నాకు జీవితాశయం నెరవేర్చాలి. ఆ తర్వాత మిగిలిన బాధ్యతలు స్వీకరించగలను. నాకు తెలిసిన ఒక గొప్ప ప్రసంగికునిగా కూడా కృషి చేసేవారు నాతో చెప్పిన విషయం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బిల్లీ, సువార్త ప్రకటించుట సామాన్యమైనది కాదు. చాలా అలసట, శ్రమతో కూడిన క్రియనే నేను అనుభవంలో తెలుసుకున్నాను అన్నాడు. నేను ఆ సత్యాన్ని గమనించగా నిజంగానే నేను చేస్తున్న పని వల్ల ఆలోచించి ప్రసంగం సిద్ధపడ్డ ప్రసంగించడం కాస్త అలసట కలిగిస్తుందని గ్రహించాను. నాకైతే ఒక్క విషయంలో బాగా అనుభవం కలిగింది. అదేమనగా, నిత్యత్వం గూర్చిన విషయాలు బోధించుట చాలా శ్రమతో, శ్రద్ధతో కూడిన పని. దానికి అంకిత భావం, అవిరామ కృషి, అకుంఠిత దీక్ష, అచంచల విశ్వాసం కావాలి. ఇది చాలా బాధ్యతలతో కూడిన పని అని నాకు భయం ఉంటూ ఉండేది. అది స్వేచ్ఛగా మీతో చెప్పాలి. నేను చెప్పవలసిన విషయం సూటిగా చెప్పగలుగుతున్నారు, లేక నేను చెప్పవలసినది కాక మరొక అంశాన్ని జారిపోతున్నానా, నిత్యము పరీక్షిస్తూ
అతి జాగ్రత్తతో సిద్ధపడతాను. నన్ను తగ్గించుకుంటలో ఆనందిస్తాను. క్రీస్తు తన శిష్యుల పాదాలు కడిగారు. నా జీవితంలో, నా సేవలో గొప్ప ప్రగతి సాధించగలిగానంటే నేను వ్యక్తిగతంగా కాదు, నా బృందమంతా సహకరించగా, నేను నా బృందం అందుకున్న ఘనతకై చెప్పని అసఖ్యమైన కృతజ్ఞతా భావంతో నిండిన హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. ప్రతి ఘనత, మహిమ సమస్తము క్రీస్తుకే చెల్లుతుంది. దేవుడు చేసిన అద్భుత కార్యాలకు తగినంతగా వంద సమర్పణ చేయట్లేదని చాలాసార్లు భావిస్తాను. నేను నా సన్నిహితులతో కానీ అపరిచితులతో కానీ ముచ్చరించే వేళల్లో నేను అతి ప్రసన్నంగాను ఆనందంగాను కనబరుచుకుంటాను. నాకు ఇష్టమైన ఆట గల్ఫ్. ఈ ఆట ద్వారా చాలా ఆహ్లాదాన్ని అనుభవిస్తాను. అనుకోని రీతిగా నా ఒత్తిడులన్నీ మటిమాయం చేయగల పని నా ఆటల ద్వారానే. నా మంచి స్నేహితులతో సరదాగా ఆటలాడటం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతాను. కొన్నిసార్లు ప్రముఖులతో, ప్రెసిడెంట్స్తో ఆ ఆట ఆడేవాడిని. దీని ద్వారా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా సన్నిహితులు అయ్యేవారు. దైవవాక్యం ధ్యానం ద్వారా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా సన్నిహితులు అయ్యేవారు. దైవవాక్యము ధ్యానం ద్వారా క్రీస్తు మల్లని స్వరాన్ని నేను వింటున్న భావం కలిగేది. ప్రార్థనాత్మతో, దైవ చిత్తంతో సిద్ధపడిన వాక్య పరిచర్యలో గణనీయమైన ఫలితాలు కనిపించగా నా మనసు ఉత్సాహంతో ఉప్పొంగిపోగా దేవుని మౌనంగా గుర్తించడం నాకు ఇష్టం. అయితే నా బాల్య స్నేహితులు, సన్నిహితులు నేను ప్రసంగించగా ఆనందించి నన్ను అభినందిస్తూ, బిల్లి నీకు ప్రసంగాలు చేసే పని సరిగ్గా తగింది అనేవారు. ఒక్కోసారి నాలో నేను ప్రశ్నించుకునేవాడిని, నేను జీవితకాలం అంతా ప్రసంగికునిగానే ఉండాలా? ఈ ప్రశ్న నాకు గల్ఫ్ ఆట ఆడిన రాత్రి వేళలో ఉదయించేది. ఆ తప్పున నాలో ఆగేది కాదు, ఆరిన మంటగా రగిలేది. ఒక రాత్రి చాలా భారంతో ఒక చివర ఒంటరిగా వచ్చిన ఆట గ్రౌండ్లో మోకరిల్లి ప్రార్థించాను. సాష్టాంగపడి భారం కలిగినప్పుడల్లా ప్రార్థించడంలో అపారమైన నెమ్మది, తృప్తి లభించేది. దుఃఖ భారంతో అవిరామంగా కన్నీరు వర్షించసాగాయి. ఓ దేవా, నువ్వు నన్ను సేవ చేయాలని ఆశిస్తే తప్పక నీ సేవ చేస్తాను. ఈ వెన్నెల కాంతిలో, ఈ మంచులో, ఈ పచ్చని నేలపై చల్లని గాలుల మధ్య అంత నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉన్న వేళలలో నాకే గుర్తు కనిపించడం లేదు. పరలోకం నుండి ఏ సంకేతము లేదు. నా ఆత్మ నాలో స్పష్టంగా ఆయన సేవించుటకై పిలువబడ్డాను. స్పష్టంగా నేను దేవుని సేవ అవిరామంగా చేయాలి, తప్పదు. అంతే, ఇక క్రీస్తు సదా హెచ్చింపబడాలి. నేను తగ్గింపులోనే వినయుడినై క్రీస్తు అనుచరుడినే సర్వదా జీవించాలి. నాలో జీవిస్తున్న క్రీస్తు నాకు ఈ భయాలన్నీ, ఈ అనుభవాలన్నీ ఇస్తూ గంత నిర్మిస్తున్నారు కనుక, ఈ గంత ఇస్తున్నారు కనుక క్రీస్తు నా యందు క్రియ చేస్తున్నారని పూర్తిగా నమ్మలేను. ఒక గొప్ప వాగ్దానము. ఇది నిరీక్షణతో నమ్మి కుడిగ్గాని ఎడమగాని తట్టుపడక నిరీక్షణ నింపుకునే బాధ్యత ప్రభు నాకు ఇచ్చారు. నా స్నేహితుడు ఒకసారి ఫ్రాంక్ నన్ను చేరి ఒక ప్రస్తావించారు. బిల్లీ క్లిఫోర్డ్ అనే దైవ సేవకుని సినిమాలో నటించక నిర్ణయించారట. నీవుంటే చాలా సమంజసం, నీవే యోగ్యుడవని అన్నారు. నేను సూటిగా అతని కళ్ళలో చూశాను. ఇతరులంటూ వింటూ ఉండగా, చూడు ఫ్రాంక్, దేవుడు కేవలం సువార్త బోధించడానికే మనం సిద్ధపరిచారు. అదే నా ముఖ్యమైన పరిచర్య గనుక నేను ఏ ఇతర పనులు చేయను. నా జీవితంలో మరి ఏ ఇతర ప్రలోభాలకు ఎన్నటికీ లోను కాను. ఇదే ఇతరులకు క్షేమం, దేవునికి మహిమ. ఇదే నా నిర్ణయం అని చెప్పాను. నమ్మకస్తుల సేవను క్రీస్తు ఎల్లప్పుడూ గుర్తిస్తాడు. ఈ సేవలో ఆనందిస్తారు. ఇదే నా నమ్మకం. చాలాసార్లు కొందరు ప్రసంగికులు వీరి మీటింగ్ సమయంలో ఇచ్చేసినటువంటి శ్రోతల సంఖ్యను అధికంగా అబద్ధం చెప్పి వార్తల్లో చేరులో అతిశయిస్తూ గొప్పలు చెప్పుకుంటూ గమనిస్తాం. అట్టి పరిస్థితుల్లో వార్తాపత్రిక వారు అనుమానంతో వివరాలు సేకరించి అసత్య వార్తగా తెలుసుకున్నప్పుడు మరన్నటికీ వార్తల్లో రానేక జాగ్రత్త పడేవారు. నా విషయంలో మేము చేయు మీటింగులలో వాస్తవాలు గ్రహించి మరింత ఎక్కువ శ్రద్ధతో వార్తలు ప్రచురించి దేవుని మహిమపరచడం చాలా ఆనందం కలిగిస్తుంది. ఆ నిజాయితీ గల వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఆయనకే పూర్తి ఘనత, మహిమ ఆపాదిస్తాం. మేము నిర్వహించే ఉజ్జీవ సువార్త సభల విజయం అధికం కాగా మేము మరింత ఎక్కువగా దేవునిపై ఆధారపడి ఎక్కువ చేస్తాం. ఒకసారి బ్రిటన్లో జరిగిన మీటింగ్స్లో దేవుని కార్యాన్ని గమనించాం. ఎందరో అంకిత భావంతో చేసిన సమష్టి కృషి ఫలితమే దాని విజయ రహస్యం. నేను నిమిత్త మాత్రుడను, కేవలం ఒక ప్రసంగికుడను, వార్తాహరుడను మాత్రమే. మాకు అవసరమైన సమయోచితమైన సహాయము దేవుని నుండి లభిస్తుంది. దేవుని దక్షిణాస్తము గొప్ప కార్యాలు చేయగలదని నమ్మాను. దేవుని నుండి వేరే నేను ఏమీ చేయలేదని నా నమ్మిక. నేను నిర్వహించిన ప్రతి సమావేశము వ్యక్తిగతం కాదు. నా బృందంలో స్టాఫ్ సభ్యులు ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు,
శ్రద్ధగా పనిచేసేవారే కలిసి చేస్తాం. ఒకరికొకరు ఆధారపడుతూ జతపనివారుగా కట్టుతమ రండి అంటూ కలిసి పనిచేయటంలో అందరి విజయం కలిసి ఉందని అందరము కలిసి ఉత్సహించి దేవుని ఘనపరుస్తాం. డబ్బుకే ఆశించక సేవను ఆశించటం నా ధ్యేయం. ఒక్కొక్కసారి ఇష్టమునను లేకునను డబ్బు ఖర్చులకు అత్యవసరమే అయినను అందరం ఉమ్మడిగా అత్యవసరంగా ఖర్చులు నిజాయితీగా లెక్కల ద్వారా నిర్వహించడం వలన ఏ అపార్థాలు రాకుండా వ్యర్థంగా ఖర్చు పెట్టి నష్టపడకుండా ప్రార్థనాపూర్వకంగా దేవుడిచ్చిన జ్ఞాన వివేకంతో డబ్బు వ్యవహారాలను నిర్వహించటం వల్ల మాకి ఘన విజయాన్ని ప్రభు ఇస్తున్నాడు. ప్రతి నెల ఎంతో శ్రద్ధతో అన్ని దేశాల నుంచి మా సేవకై సొమ్ము పంపించడం వల్ల భారీ ఎత్తున ఖర్చులు ఎదుర్కొంటున్నాం. ప్రతి సంవత్సరము చిన్నపాటి బహుమతులు స్వీకరించి అవసరాలు తీర్చుకుంటున్నాం. నా విజయాలన్నిటికీ కీలక భావం ప్రార్థనయే. ప్రతి సమస్యకు కన్నీటితో పెనుగులాడి ప్రార్థించడం నాకు అలవాటు. ఫ్లోరిడా బైబిల్ మరి సంస్థలో చాలా గొప్ప పాఠాలు నేర్చుకున్నాను. మనకెంత అవసరమో అంత సొమ్ము దేవుడు తప్పక అందిస్తాడు. మన అర్హతను బట్టి కాక ఆయన దయా కృపను బట్టి దేవుడే తన ఐశ్వర్యం చొప్పున మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నా జీవితంలో విలువైన పాఠము క్రియారూపకంగా అవలంబించాను. ఈ రీతిగా బైబిల్ సత్యాలు హత్తుకుని వాగ్దానాలు నమ్మి నా సేవను 6 దశాబ్దాలుగా విజయవంతంగా ముగించాను. హల్లెలూయా. దేవుడు స్తుతికి పాత్రుడు. మిమ్మలను కూడా దీవించుగాక. 1918 సంవత్సరంలో నార్త్ క్యారోలినా చార్లెట్ నందు ఒక రైతు కుటుంబంలో జన్మించాను. చిన్నతనంలో ఆవులు గేదెలను శుభ్రపరిచే వాడు. పేదల్ని మరి పేడను ఎత్తడం, గడ్డి కోసుకురావడం, పాలు తీయడం చేసేవాడు. ఇది ఆయన జీవిత చరిత్ర. తల్లిదండ్రులు స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్ సంఘం సభ్యులు. బిల్లీ గ్రహం ఫ్రాంక్ గా పిలువబడుతూ సంఘ ఆరాధనకు క్రమంగా హాజరవుతూ వచ్చాడు. తన 16వ ఏట మొద్దకై పాల్ రేహామ్ అనేటువంటి సువార్థికుడు నిర్వహించిన దండయాత్రలో క్రీస్తును అంగీకరించాడు. అది 16వ సంవత్సరంలో, తన వయసు 16 సంవత్సరాలప్పుడు. కొద్ది కాలంలోనే బైబిల్ స్కూల్లో బైబిల్ పఠనం చేశాక టాంసాలోని ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్ లో చేరి మొట్టమొదట వీధి ప్రసంగం చేశాడు. 21వ ఏట బాప్టిస్ట్ సంఘంకు కాపరిగా ప్రతిష్ఠించబడి ఆపై చికాగోలో వీటన్ కాలేజ్ నుండి చేరాడు. మానవుని భౌతిక మనస్తత్వ శాస్త్ర విజ్ఞానంలో డిగ్రీ పొందాడు. 43వ సంవత్సరంలో చైనాలో ప్రెస్బిటేరియన్ మిషనరీ డాక్టర్ కుమార్తె అయిన మరి రూత్ బెల్ ని వివాహం ఆడాడు. చికాగో నగర సరిహద్దులో ఒక చిన్న బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా 2 సంవత్సరాలు పనిచేసి ప్రసంగించే వాయు చక్రంగా పేరు పొందాడు. నార్థరన్ బ్యాప్టిస్ట్ సెమినరీ ప్రొఫెసర్ టోరీ జాన్సన్ తన ఆదివారపు రేడియో కార్యక్రమాల్లో సాంగ్స్ ఇన్ ద నైట్ మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు. 45వ సంవత్సరంలో జాన్సన్ యూత్ ఫర్ క్రైస్ట్ ప్రారంభించి ఢిల్లీని పూర్తిగా సంపూర్ణ సేవకునిగా నియమించాడు. సువార్తతో అమెరికాలో పర్యటించిన తర్వాత 1946 నుంచి 47 సంవత్సరంలో 21 ఇంగ్లీష్ దేశాలు తిరిగి 360 కూడికలు ఏర్పాటు చేశాడు. 1949 లాస్ ఏంజల్స్ 8 సువార్త కూడికలు జరగగా ప్రఖ్యాత రేడియో వ్యక్త స్టీవర్డ్ హాంబ్లిన్ పేరుగాంచిన దోపిడీ దొంగ జిమ్ ఆ సభలో క్రీస్తును అంగీకరించి తన సేవకు ఉత్తేజం తీసుకొచ్చారు. 1950 సంవత్సరంలో బిల్లీ గ్రాహం ఎవెంజలిస్టిక్ అసోసియేషన్ స్థాపించి సువార్త ప్రకటన చేశారు. తర్వాత క్రొత్తగా మార్మల్స్ పొందిన వారిని ప్రోత్సహించి వారి పరిచర్య చాలా ప్రాముఖ్యంగా కొనసాగేది. 52వ సంవత్సరంలో వాషింగ్టన్ లో పెద్ద సువార్త దండయాత్ర జరగగా 100లాది మంది ప్రభువును అంగీకరించారు. వారిలో దేశ అధ్యక్షులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. తన 30వ ఏటనే ప్రాముఖ్యమైన సువార్థికుడిగా స్థిరపడి హౌస్ ఆఫ్ ద డెసిషన్ అనే రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. వార్తాపత్రికల్లో నా జవాబు అనే శీర్షిక ప్రారంభించాడు. పుస్తకాలు ముద్రించడం, చలనచిత్రాల ద్వారా సువార్త ప్రకటించాడు. 1955వ సంవత్సరంలో స్కాట్లాండ్ మరి లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో కూడికలు జరగగా లండన్ రాణి ఎదుట వాక్యం బోధించాడు. 1961వ సంవత్సరం అనేక ఇతర దేశాల్లో సువార్త దండయాత్రలు చేసి 1989వ సంవత్సరంలో మరి మిషన్ 1974 సంవత్సరంలో తూర్పు దేశాలు పర్యటిస్తూ మన భారతదేశంలో పెద్ద తుఫానుకు ఊళ్ళు మొత్తం కొట్టుకుపోయిన దివిసీమకు దర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు. భారతదేశంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తే లక్షల కొద్ది ప్రజలు హాజరై మారుమనసు పొందుతున్నారని ఇండియా ప్రభుత్వం అప్పటి నుంచి వారికి వీసా ఇవ్వడం లేదు. ఈ మధ్య ఒకసారి 180 దేశాలకు మరి శాటిలైట్ ద్వారా సువార్తను అందించారు. ఈనాడు ప్రపంచ భక్తుల్లో బిల్లీ గ్రాహం గారు మొదటి వ్యక్తి అనుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి భారతదేశం రాలేదు. వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటూ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఇటీవలే ఆయన చనిపోవడం జరిగింది. వీరి
వీరి సేవ రహస్యము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభు దీవెన మనతో ఉండుగాక. మరి గొప్ప భక్తుని ఈ తరంలో మనం కలిగి ఉండుట అదొక గొప్ప భాగ్యంగా ఎంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఒక్క జీవితాన్ని ఎంత ఫలభరితం చేసుకున్నాడో మన జీవితాలు కూడా సుఖమయం చేసుకుని దేవుని సేవలో అంకితమైతే చిరస్మరణలు అవుతామనేటువంటి గుర్తింపు ఈయన జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది. ప్రభు మన అందరినీ దీవించుగాక. ఆమేన్.